నాకు నా సాంగ్స్ అన్నీ కూడా ప్యాటర్న్స్ మరి. నేను స్టార్టింగ్లో డాన్స్ చేయలేదా అంటే డాన్స్ చేస్తూ నాకు ఫస్ట్ ఆర్యా 2 ఏదైతే నాకు ఆ డెబ్యూ వచ్చిందో దాని బేస్ మీద ఇప్పుడు ఒకరొక దాంట్లో హిట్ అయ్యారంటే ఆబ్వియస్గా 2-3 అవకాశాలు కూడా అలానే ఉంటాయి. నాకు అది అతుక్కుపోయింది. ఆ తర్వాత మిర్చి మూవీ రావడం. సో అట్లాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ మేబీ కమర్షియల్గా స్టార్టింగే ఇట్లా కొట్టకుండా స్లోగా సూతింగ్గా హిట్ అయ్యే సాంగ్స్. సో ఈ రోజు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా ఐ మీన్ చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయి. ఐ మీన్ స్ట్రగుల్ మీన్స్ వర్క్ కొరియోగ్రాఫర్ గా చేసి ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ స్ట్రగుల్, ఎందుకంటే ఇట్స్ ప్రాసెస్. డాన్సర్గా చేసాం, ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయ్యాం. అంటే దీంట్లో టాలెంట్ బాగుంటేనే ఎవరైనా మాస్టర్ అరే అవుట్ ఆఫ్ 100 అవుట్ ఆఫ్ 10 వీడికి ఒక టాలెంట్ ఎక్కువ ఉంది అందరికంటే కూడా అన్నప్పుడు అసిస్టెంట్గా పిలుస్తాం. సో మనం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పని ఏంటి, మాస్టర్ చెప్పింది మనము ఆర్టిస్ట్కి చేసి చూపించాలి యాజ్ ఏ హీరో లాగా. సో అలా దాంట్లో నేను నెగ్గాను. ఆ హీరోలు కూడా చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. అలానే అల్లు అర్జున్ గారు నాకు ఏ రఘు సూపర్ అసలు నీది స్టైల్, సో నువ్వు కొరియోగ్రాఫర్ అయినప్పుడు నాకు చెప్పు నేను డెబ్యూ ఇస్తాను అని అన్నారు. అట్లనే చేశారు ఆయన మా ఇచ్చిన మాట ప్రకారం. సో అక్కడి నుంచి ఆ సాంగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా మన హార్డ్ వర్క్ విల్ డిసైడ్ అంతే. అంటే హార్డ్ వర్క్ అంటే లైక్ ప్రాసెస్ అంతే. ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ స్ట్రగుల్. పేషెన్స్ అప్పుడు ఉన్న వాళ్ళందరికీ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉండాలి అంతే, తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇదే కాదు, స్పోర్ట్స్లో కూడా మీకు అదే ఉంటుంది.